హీరోలు హీరోయిన్లు ఎంత ఇంపార్టెంటో బుల్లితెరపై యాంకర్లు అంత ఇంపార్టెంట్. అందుకే వారికి ఎంతో క్రేజ్ ఉంటుంది. యాంకర్స్కు కూడా సినిమా హీరోలు హీరోయిన్లు ఉన్న రేంజ్లో అభిమానులు ఉంటారు. దాంతో యాంకర్లు కూడా హీరోలు హీరోయిన్లుగా సినిమాలో నటిస్తున్నారు. కొంతమంది అయితే వరుస సినిమాలతో బిజీ అయ్యారు కూడా. ఇక బుల్లితెరపై సందడి చేసే యాంకర్లు కూడా తమ కష్టానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ కూడా పుచ్చుకుంటున్నారు. ఎపిసోడ్ లేదా ఆడియో ఫంక్షన్లకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటారో తెలుసుకుందాం. యాంకర్ సుమ. తెలుగులో టాప్ యాంకర్గా కొనసాగుతున్న సుమ కనకాల 2.5 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది. సుమ ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. మంజుష. యాంకర్ మంజుష ప్రస్తుతం 30,000 రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇంటర్వ్యూలలో ఎక్కువగా మంజుష కనిపిస్తూ ఉంటుంది. యాంకర్ రవి. రవి ప్రస్తుతం ₹1,00,000 రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. వర్షిణి. యాంకర్ వర్షిణి 30,000 రెమ్యునరేషన్ తీసుకుంటోంది. జబర్దస్త్ ద్వారా తను ఎంతో గుర్తింపు సాధించింది. శ్యామల. యాంకర్ శ్యామల ప్రస్తుతం 50,000 రెమ్యునరేషన్ తీసుకుంటుంది. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రదీప్. యాంకర్ ప్రదీప్ మేల్ యాంకర్స్లో టాప్ స్థానంలో ఉంటాడు. ప్రదీప్ ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడు కనిపించే శిల్పా చక్రవర్తి 25,000 నుంచి 50,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. రష్మి. జబర్దస్త్ బ్యూటీ రష్మి 1,50,000 నుండి 1,75,000 వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది. మరో జబర్దస్త్ యాంకర్ అనసూయ. అనసూయ 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం అనసూయ సినిమాల్లో బిజీగా ఉంది. కాగా సౌమ్యారావుకు కూడా మల్లెమాల వారు రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్కు సౌమ్యారావుకు 60,000 తీసుకున్నట్లు టాక్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.